There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. నిన్నటిదాకా సిల్వర్ స్క్రీన్ మీద బాక్స్ ఆఫీస్ రికార్డులను వేటాడిన మన దళపతి విజయ్ ఇవాళ ఒక రాష్ట్రాన్నే ఏలే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నాడంటే మీకెలా అనిపిస్తుంది? అసలు ఊహించని విధంగా తమిళనాడు పాలిటిక్స్లో ఒక భారీ సునామీ వచ్చేసింది. దశాబ్దాల కాలంగా రాష్ట్రాన్ని ఏలుతున్న ఆ ద్రవిడ దిగ్గజాల కోటలు విజయ్ ధాటికి ఎలా కూలిపోయాయి? ఎగ్జిట్ పోల్స్ అన్నీ తుస్సుమనిపోయి మన జననాయకన్ విజయ్ ఒక సింగిల్ కింగ్గా ఎలా అవతరించాడో చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. ఈరోజు మన వీడియోలో తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తూ విజయ్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, ఆయన బాల్యమేంటి, ఆయన ఎదుర్కొన్న వ్యక్తిగత వివాదాలు, ఆస్తుల లెక్కలు మరియు ఆయన కొత్త ప్రభుత్వం తమిళనాడు భవిష్యత్తును ఎలా మార్చబోతోంది అన్న ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మే 4, 2026 ఈరోజు తమిళనాడు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుండి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రిగళగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా అసాధారణంగా పెరిగింది. ఏకంగా 85.1% ఓటింగ్ నమోదైందంటే ప్రజలు ఎంతటి మార్పును కోరుకున్నారో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్ వైపు మొగ్గు చూపారు. ద్రవిడ దిగ్గజాలుగా పిలువబడే పార్టీలు పోటీ మామధ్య అని విర్రవీగితే విజయ్ మాత్రం సైలెంట్గా తన సైన్యాన్ని సిద్ధం చేసి అంచనాలను తలకిందిరి చేస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. మ్యాజిక్ ఫిగర్ 118ని ఈజీగా దాటేసి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే డిఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ఓటమి. ఆయన తాత కరుణానిధి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు. ఆయన తండ్రి స్టాలిన్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాకిచ్చారు. తన సొంత నియోజకవర్గం చేపాకులో ఆయన వెనకబడి ఉండటం డిఎంకే వర్గాలను నివ్వెరపరిచింది. వారసత్వ రాజకీయాల ముద్ర మరియు విజయ్ వైపు మళ్లిన యువత ఓట్లు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు స్టాలిన్ గారు కూడా తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు కంటే వెనుకబడి ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. విజయ్ కేవలం ఒక స్టార్గానే కాకుండా ద్రవిడ దిగ్గజాల మధ్య నలిగిపోతున్న ప్రజలకు ఒక ఆశకిరణంలా కనిపించాడు. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు. ఒకటి పెరంబూర్, మరొకటి త్రిచి ఈస్ట్. ఈ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడర్ అని నిరూపించుకున్నాడు. అయితే అసలు విజయ్ ఒక హీరోగా ఉండి ఇలా రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అనేది అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా మారింది. సో అసలు ఆయన కెరియర్ అండ్ పొలిటికల్ ఎంట్రీ ఏంటనేది తెలుసుకుందాం. నిజానికి విజయ్ ప్రయాణం అంత ఆషామాషీగా సాగలేదు. 1974లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే విజయ్ చిన్నతనంలోనే ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నాడు. ఆయనకు 2 ఏళ్ల వయసున్న చెల్లెలు విద్య ఉండేది. ఆమె చనిపోవడం విజయ్ జీవితాన్ని బాగా కుదిపేసింది. ఇప్పటికీ ఆమె పుట్టినరోజైన 0277 నంబర్ను తన కార్లన్నింటికీ వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటాడు. ఇక 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన విజయ్ హీరోగా ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడు. మొదట్లో ఆయన లుక్స్ మరియు నటనపై భారీగా విమర్శలు వచ్చినా తండ్రి పట్టువదలని ప్రయత్నాల వల్ల స్టార్ హీరోగా ఎదిగాడు. అలా 1994లో రాసిగన్ సినిమాతో ఆయనకు ఇలయ దళపతి అనే బిరుదొచ్చింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా తమిళనాడులో టాప్ స్టార్గా ఎదిగాడు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం కూడా దాదాపు 15 ఏళ్ల క్రితమే పునాదులు వేసుకుంది. 2009లో ఆయన తన ఫ్యాన్ క్లబ్స్ను విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థగా మార్చినప్పుడే ఆయన రాజకీయ ఆలోచనలు బయటపడ్డాయి. అప్పటి నుండి చిన్నగా మొదలైన ఈ ప్రయాణం 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలవడంతో మరింత బలపడింది. ఇక 2024 ఫిబ్రవరిలో అధికారికంగా తమిళగ వెట్రిగళగం పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు: సినిమా నా వృత్తి, రాజకీయం నా బాధ్యత అని. తన పార్టీ జెండాపై ఉన్న నినాదం పిరప్పుక్కుం ఎల్లా ఉయిర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని తన ఊపిరిగా మలుచుకున్నాడు. మీరెప్పుడైనా గమనించారా? ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా, లేక వారి వెనక ఉన్న నిజాయితీని గమనిస్తారా?
నిజానికి విజయ్ విషయంలో ఆయన గ్లామర్ కంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తోంది. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయనది సెక్యులర్ సోషల్ జస్టిస్ సిద్ధాంతం, అంటే లౌకికవాదం మరియు సామాజిక న్యాయం. డిసెంబర్ 2025లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన్ను నమ్ముకున్న ప్రజలను కాపాడటమే తన ధర్మమని చెప్పారు. ఆయన ప్రచారంలో యువతకు ఉపాధి, అవినీతిరహిత పాలన వంటి అంశాలను బలంగా వినిపించారు. అయితే విజయ్ ఎదుర్కొన్న వ్యక్తిగత వివాదాల విషయానికొస్తే, రాజకీయమంటేనే బురవ చల్లడం కాబట్టి ఆయనను కూడా వదలలేదు. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో విడాకుల ప్రస్తావన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సంగీత మరియు విజయ్ 1999లో పెళ్లి చేసుకున్నారు. వారికి సంజయ్ మరియు దివ్య అనే 2 పిల్లలున్నారు. కానీ ఇటీవల సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్లిపోయిందని, ఆమె విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలొచ్చాయి. దీనికి కారణం విజయ్కి నటి త్రిషాతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషాకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే విజయ్ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ తన్ను గెలుపును అడ్డుకోవడానికి తన చుట్టూ ఉన్నవాళ్లని ఉపయోగించుకుని ఎన్నికలకు 30 రోజుల ముందు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అటు త్రిషా కూడా తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడంపై బాగా ఫైర్ అయింది. కానీ విజయ్ త్రిషాల మధ్య రిలేషన్ ఉందని గతంలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోస్ లీక్ అవ్వడం ద్వారా తెలిసింది. అంతేకాదు, సంగీతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా విజయ్ త్రిషా కలిసి ఒక ఫంక్షన్కి రావడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అది కూడా విజయ్ ఎన్నికలో గెలిచిన తర్వాత పెళ్లి చేసుకుంటాడని తెలిసింది. మరి ఇప్పుడు అనుకున్నట్లుగానే విజయ్ సీఎం అవ్వగా నెక్స్ట్ త్రిషాతో పెళ్లి అనే కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇక విజయ్ ఆస్తుల విషయానికొస్తే ఆయన నిజంగానే ఒక కుబేరుడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ ఆస్తుల విలువ సుమారు 640 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో 404 విలువైన స్థిరాస్తులుండగా మిగిలినవి నగదు మరియు ఇతర పెట్టుబడులు. ఆయన దగ్గర ఖరీదైన BMW i7, టయోటా వెల్ఫేర్ వంటి లగ్జరీ కార్లున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర సామాన్యులు వాడే మారుతి స్విఫ్ట్ కారు కూడా ఉంది. ఆయనకు గతంలో ఐటీ శాఖతో కొన్ని వివాదాలున్నప్పటికీ ఆయన తన అఫిడవిట్లో ఏ ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని మొదట పేర్కొన్నాడు. కానీ తర్వాత కొన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు గుర్తించి సవరించిన అఫిడవిట్ దాఖలు చేశాడు. ఫైనల్గా ఒక మాట, తమిళనాడు ప్రజలు ఒక నటుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటాడా, లేక ఇది కేవలం ఒక 5 ఏళ్ల క్రేజ్ మాత్రమే అవుతుందా? సినిమా షూటింగ్లో అయితే రీటేక్ ఉంటుంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఏ తప్పు చేసినా జనం మళ్లీ 5 ఏళ్ల తర్వాత ప్యాకప్ చెప్పేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న పెద్ద సమస్యలు నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి. ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్లు 2045 నాటికి వాతావరణ మార్పులను తట్టుకునేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడా అనేది చూడాలి. ఏదేమైనా 2026 ఎన్నికలు మాత్రం భారత రాజకీయాల్లో ఒక భారీ మైలురాయిగా నిలిచిపోతాయి. వారసత్వ రాజకీయాలను నాశనం చేశాడు. అలాగే ఈ వారసత్వ రాజకీయంలో కూడా ఈరోజు ఓడిపోవడానికి కారణం హిందూ మతం పట్ల ఒకప్పుడు వారు చేసిన వ్యాఖ్యలే కారణమని చెప్పొచ్చు. నిజంగా ఈ దెబ్బతో డిఎంకే పార్టీలకి దిమ్మ తిరిగిపోతుంది. మరి మీరేమంటారు? విజయ్ పాలనలో తమిళనాడు ఒక సూపర్ హిట్ సినిమాలాగా దూసుకుపోతుందా, లేక అనేక సమస్యలతో ఫ్లాప్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో కింతే మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.